హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగాను, ఇప్పుడే చెయ్యండి ఇలా అంటాం కదా, దీన్నే డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ అంటే ఇప్పుడే చేయండి అని. నెక్స్ట్ వెన్ ఆమె ఇంకా కాలేజ్కి వెళ్ళలేదా, దీన్నే డీన్ షీ గో టు కాలేజ్ యెట్, డీన్ షీ గో టు కాలేజ్ యెట్ అంటే ఆమె ఇంకా కాలేజ్కి వెళ్ళలేదా అని. నెక్స్ట్ వెన్ మీరు ఎప్పుడైనా లేఖ రాశారా, దీన్నే హ్యావ్ యూ ఎవర్ రిటర్న్ ఏ లెటర్, హ్యావ్ యూ ఎవర్ రిటర్న్ ఏ లెటర్ అంటే మీరు ఎప్పుడైనా లేఖ రాశారా అని. నెక్స్ట్ వెన్ ఆమె సామర్థ్యం ఏంటో మీకు తెలియదు, దీన్నే యూ డోంట్ నో వాట్ షీ ఈజ్ కేపబుల్ ఆఫ్, యూ డోంట్ నో వాట్ షీ ఈజ్ కేపబుల్ ఆఫ్ అంటే ఆమె సామర్థ్యం ఏంటో మీకు తెలియదు అని. నెక్స్ట్ వెన్ నాకు ఇంకా క్లారిటీ లేదు, దీన్నే ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ యెట్, ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ యెట్ అంటే నాకు ఇంకా క్లారిటీ లేదు అని. నెక్స్ట్ వెన్ నీకు ఇది నచ్చిందా, దీన్నే డూ యూ లైక్ దిస్ వన్, డూ యూ లైక్ దిస్ వన్ అంటే నీకు ఇది నచ్చిందా అని. నెక్స్ట్ వెన్ మీకు దాని గురించి తెలియదు, దీన్నే యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అంటే మీకు దాని గురించి తెలియదు అని. నెక్స్ట్ వెన్ అది ఎల్లప్పుడూ నీతో ఉంటుంది, దీన్నే ఇట్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ, ఇట్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ అంటే అది ఎల్లప్పుడూ నీతో ఉంటుంది అని. నెక్స్ట్ వెన్ మనం ఆ దారిలో వెళ్ళాలి, దీన్నే వి షుడ్ గో దట్ వే, వి షుడ్ గో దట్ వే అంటే మనం ఆ దారిలో వెళ్ళాలి అని. నెక్స్ట్ వెన్ అది చాలా ఖరీదైనది, దీన్నే దట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, దట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటే అది చాలా ఖరీదైనది అని. నెక్స్ట్ వెన్ ఇది పనిచేసేలా కనిపించడం లేదు, దీన్నే ఇట్ డస్ నాట్ సీమ్ లైక్ ఇట్ విల్ వర్క్, ఇట్ డస్ నాట్ సీమ్ లైక్ ఇట్ విల్ వర్క్ అంటే ఇది పనిచేసేలా కనిపించడం లేదు అని. నెక్స్ట్ వెన్ మీరు తప్పకుండా రావాలి, దీన్నే యూ మస్ట్ కమ్ ఫర్ ష్యూర్, యూ మస్ట్ కమ్ ఫర్ ష్యూర్ అంటే మీరు తప్పకుండా రావాలి అని. నెక్స్ట్ వెన్ తను వెయిట్ చేస్తుంటుంది, దీన్నే షీ వుడ్ బీ వెయిటింగ్, షీ వుడ్ బీ వెయిటింగ్ అంటే తను వెయిట్ చేస్తుంటుంది అని. నెక్స్ట్ వెన్ అతను ఎలా చేయగలడు, దీన్నే హౌ కెన్ హీ డూ దాట్, హౌ కెన్ హీ డూ దాట్ అంటే అతను అది ఎలా చేయగలడు అని. నెక్స్ట్ వెన్ నువ్వు నన్ను ఏది చేయమని అడిగినా చేస్తాను, దీన్నే ఐ విల్ డూ వాట్ ఎవర్ యు ఆస్క్ మీ టు డూ, ఐ విల్ డూ వాట్ ఎవర్ యు ఆస్క్ మీ టు డూ అంటే నువ్వు నన్ను ఏది చేయమని అడిగినా నేను చేస్తాను అని. నెక్స్ట్ వెన్ నేను ఇప్పటికే అది చేశాను, దీన్నే ఐ ఆల్రెడీ డిడ్ దాట్, ఐ ఆల్రెడీ డిడ్ దాట్ అంటే నేను ఇప్పటికే అది చేశాను అని. నెక్స్ట్ వెన్ నాకు చెప్పడానికి నువ్వు ఎవరు, దీన్నే హూ ఆర్ యూ టు టెల్ మీ, హూ ఆర్ యూ టు టెల్ మీ అంటే నాకు చెప్పడానికి నువ్వెవరు అని. నెక్స్ట్ వెన్ అలాంటిదేమీ లేదు, దీన్నే నథింగ్ లైక్ దాట్,
నథింగ్ లైక్ దాట్ అంటే అలాంటిదేమీ లేదు అని. నెక్స్ట్ వన్, బిచ్చగాడిలా ప్రవర్తించకు. దీన్నే డోంట్ బిహేవ్ లైక్ ఏ బెగ్గర్. డోంట్ బిహేవ్ లైక్ ఏ బెగ్గర్ అంటే బిచ్చగాడిలా ప్రవర్తించకు అని. నెక్స్ట్ వన్, నువ్వు పని చేయవలసిన అవసరం లేదు. దీన్ని యూ డోంట్ నీడ్ టు వర్క్. యూ డోంట్ నీడ్ టు వర్క్ అంటే నువ్వు పని చేయవలసిన అవసరం లేదు అని. నెక్స్ట్ వన్, నేను ఎవరిని ఇష్టపడను. దీన్ని ఐ డోంట్ లైక్ ఎనీవన్. ఐ డోంట్ లైక్ ఎనీవన్ అంటే నేను ఎవరిని ఇష్టపడను అని. నెక్స్ట్ వన్, నేను వెంటనే వస్తాను. దీన్ని ఐ విల్ కమ్ రైట్ అవే. ఐ విల్ కమ్ రైట్ అవే అంటే నేను వెంటనే వస్తాను అని. నెక్స్ట్ వన్, మేము నీ కోసం ఇక్కడ ఉన్నాము. దీన్ని we are here for you. we are here for you అంటే మేము నీ కోసం ఇక్కడ ఉన్నాము అని. నెక్స్ట్ వన్, నువ్వు టెన్షన్ పడకు. దీన్నే యూ డోంట్ గెట్ టెన్స్డ్. యూ డోంట్ గెట్ టెన్స్డ్ అంటే నువ్వు టెన్షన్ పడకు అని. నెక్స్ట్ వన్, వాళ్ళ గురించి అతిగా ఆలోచించవద్దు. దీన్నే డోంట్ ఓవర్ థింక్ అబౌట్ దెమ్. డోంట్ ఓవర్ థింక్ అబౌట్ దెమ్ అంటే వాళ్ళ గురించి అతిగా ఆలోచించవద్దు అని. నెక్స్ట్ వన్, మీరు అంత బిజీగా ఉన్నారా. దీన్నే ఆర్ యూ దాట్ బిజీ. ఆర్ యూ దాట్ బిజీ అంటే మీరు అంత బిజీగా ఉన్నారా అని. నెక్స్ట్ వన్, అన్నీ నేను చూసుకుంటాను. దీన్నే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే అన్నీ నేను చూసుకుంటాను అని. నెక్స్ట్ వన్, మీరు ఆమెను చూసుకోలేరా. దీన్నే కాంట్ యూ లుక్ ఆఫ్టర్ హర్. కాంట్ యూ లుక్ ఆఫ్టర్ హర్ అంటే మీరు ఆమెను చూసుకోలేరా అని. నెక్స్ట్ వన్, మన ఇంటికి వెళ్దాం. దీన్నే లెట్స్ గో టు అవర్ హోమ్. లెట్స్ గో టు అవర్ హోమ్ అంటే మన ఇంటికి వెళ్దాం అని. నెక్స్ట్ వన్, నీకు ఆ విషయం కూడా తెలియదా. దీన్ని యు ఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ దాట్. యు ఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ దాట్ అంటే నీకు ఆ విషయం కూడా తెలీదా అని. నెక్స్ట్ వన్, మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేశారు. దీన్నే వాట్ ఎల్స్ డిడ్ యూ ఎక్స్పెక్ట్. వాట్ ఎల్స్ డిడ్ యూ ఎక్స్పెక్ట్ అంటే మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేశారు అని. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి. ఇలా అంటుంటాం కదా, ఇక్కడ చూడండి అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.